అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో సంచలనం చోటు చేసుకుంది. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్ అయింది. ఇక జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. గ్రూప్ బి నుంచి సూపర్ 8కి చేరుకుంది జింబాబ్వే, శ్రీలంక. ఇక టోర్నీలో ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో రెండిట్లో ఆస్ట్రేలియా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జింబాబ్వే అదృష్టంతో సూపర్ 8కి చేరిందా, ఆట తీరుతో చేరిందా? ఆస్ట్రేలియా అయితే ఆట తీరుతోనే టోర్నీ నుంచి నిష్క్రమించినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ హఠాత్ పరిణామాన్ని? ఎస్ మురళి, మనం దీని అంతటికంటే ముందు ఆస్ట్రేలియా గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, 2023 ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియా మిచ్ మార్ష్ ఎప్పుడైతే టోర్నీ మీద ఆ కప్పు మీద కాలు పెట్టాడు, అప్పటి నుంచి మనం మాట్లాడుకుందాం ఆస్ట్రేలియా దరిద్రమైన స్థాయిలో ఉందనేది. ఈ టెస్ట్ సిరీస్లు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఐసీసీ టోర్నీల విషయానికి వస్తే మాత్రం వాళ్ళ దరిద్రం పీక్స్ లో నడిచింది అనేది అయితే నేను స్పష్టంగా చెప్తా. 2024 టీ20 వరల్డ్ కప్ లో కానీ, లేదంటే ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ, ఆ తర్వాత మరికొన్ని టోర్నీలు జరిగినాయి. వీటిల్లో ఏ ఒక్క దాంట్లో కూడా ఆస్ట్రేలియా క్వాలిఫై అవ్వలేదు. కనీసం అంటే కొన్ని సందర్భాల్లో గ్రూప్ దశని కూడా వాళ్ళు దాటలేని పరిస్థితుంది. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా అదే పరిస్థితి ఎదుర్కొంది. అక్కడి నుంచి కాదు, చాలా సందర్భాల్లో ఇప్పుడు మామూలుగా స్వదేశంలో జరిగినటువంటి సిరీస్ల్లో కానీ, లేదంటే ఎక్కడైనా సరే విదేశాల్లో జరిగినటువంటి సిరీస్లు కానీ ఎక్కడన్నా సరే వాళ్ళ అంటే ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళని దరిద్రం వెంటాడింది. ఇప్పుడు అదే దరిద్రం టీ20 వరల్డ్ కప్ లో కూడా వెంటాడింది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్ అవుతున్న విషయం. ఇక జింబాబ్వే గురించి మీరు అడిగారు, జింబాబ్వే ఆట తీరుతో చేరిందో అదృష్టంతో చేరిందని. ఖచ్చితంగా ఆట తీరుతోనని చెప్తాను. ఎందుకనంటే మొన్న వాళ్ళు ఆస్ట్రేలియా మీద ఆడినటువంటి ఆట తీరు ఏదైతే ఉందో నిజంగా జింబాబ్వే క్రికెట్ చరిత్రలో అదొక అద్భుతమైనటువంటి మ్యాచ్ కి చెప్తాను. అంటే గతంలో జింబాబ్వే క్రికెట్ బలంగా ఉండేది, చాలా మంది ఆడేవారు. కానీ ఈ మధ్య కాలంలో మనం గత 2 దశాబ్దాల నుంచి వస్తున్న జట్టు అతి చిన్న జట్టుగా, ఒక పసికోనగా, అంటే అసలు కనీసం లెక్కలో కూడా లేనటువంటి జట్టు అది. ఇప్పుడు జింబాబ్వే అనగానే ఇప్పుడు మనం ఈ టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా సునాయాసంగా గ్రూప్ 8కి వెళ్ళిపోతుంది, జింబాబ్వేని ఈజీగా ఓడించేస్తుంది, అలా ఇంట్లో కొంత ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకునేవారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆలోచించుకునేవాళ్ళు. కానీ వాళ్ళు మొన్న 162 పరుగులు 163 పరుగులు చేసి కూడా వాళ్ళు చాలా అద్భుతంగా రాణించడం అని, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు 2 వికెట్లే కోల్పోయారు, కానీ చాలా నిదానంగా వాళ్ళు ఇన్నింగ్స్ నిర్మించుకున్నారు. తర్వాత బౌలింగ్ లో అంటే పిచ్ కండిషన్స్ వాళ్ళు వాడుకున్న విధానం కానీ, వాళ్ళు ఆడిన విధానం కానీ, వాళ్ళ ఫీల్డింగ్ కానీ, అందులో క్యాచ్ పట్టాడు, అతని పేరేదో ఉంది, అసలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి నాకు. ఎక్కడ అంటే వాళ్ళు పసికోణంలాగా ఎక్కడ ఆడలేదు. ఆ తర్వాత అంటే మొత్తం కూడా అంటే ఒక పట్టుదలలోనే వాళ్ళు కనిపించారు అనేది స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఐర్లాండ్ మీద కూడా జింబాబ్వే ఖచ్చితంగా గెలిచేది. కాకపోతే వర్షంతో మ్యాచ్ రద్దయింది. కానీ జింబాబ్వే చూసుకుంటే ఐర్లాండ్ తో కంపేర్ చేస్తే జింబాబ్వే జట్టు చాలా బలంగానే కనపడింది. వాళ్ళ ఆటగాళ్లు కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఏదో త్వరపడేసి మేము 200 స్కోర్ చేయాలి, 250 స్కోర్ చేయాలని పిచ్చి పిచ్చిగా షాట్లు ఆడటం ఇది ఎక్కడ కూడా లేదు జింబాబ్వే తరఫు నుంచి. వాళ్ళు చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ ని నిర్మించుకుంటూ నిదానంగా ఆడే ప్రయత్నమే చేశారు. అదే మంచి ఫలితాన్ని ఇచ్చిందని అయితే చెప్తాను. పెద్దగా అనుభవజ్ఞులు లేకపోయినా తెగించి ఆడినటువంటి ఆట తీరు, బౌలింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో కావచ్చు, ఫీల్డింగ్ లో కావచ్చు. దీని ఎలా చూడొచ్చు అంటారు జింబాబ్వే? అవును, పోరాడితే పోయేదేముంది, పోరాడితే పోయేదేం లేదు. ఒక జింబాబ్వేనే కాదు, చిన్న చిన్న టీమ్స్ అన్ని కూడా విపరీతంగా తెగించి ఆడుతున్నటువంటి సిచ్యువేషన్. న్యూజిలాండ్తో ఇందాక జరిగినటువంటి న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఏ విధంగా ఆడినటువంటి పరిస్థితి ఉందో కెనడా కూడా మనం చూసాం. అవును, కెనడా కూడా చాలా అద్భుతంగా పోరాడింది. మనం ముందు నుంచి కూడా టోర్నీ స్టార్టింగ్ నుంచి కూడా మనం మాట్లాడుకున్నాం. అమెరికా ఎప్పుడైతే భారత్ అమెరికా మ్యాచ్ జరిగిందో అప్పటి నుంచి కూడా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించి అంటే బౌలింగ్ విభాగంలో చిన్న జట్లను తక్కువ అంచనా వేయకూడదని మనం అనుకుంటున్నాము. అదే జరుగుతోంది. బౌలింగ్ కి సంబంధించి చిన్న జట్లు ఎక్కడా కూడా వాళ్ళ బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే బౌలింగ్ విషయంలో మాత్రం మొన్న నమీబియా కూడా భారత్ విషయంలో తక్కువ కాదు. కానీ 300 స్కోర్ చేయాలి భారత్ ఇషాన్ కిషన్ ఇచ్చినటువంటి స్టార్ట్ కి. ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ ఇచ్చినటువంటి స్టార్ట్ కి. కానీ వాళ్ళు చాలా అద్భుతంగా కంట్రోల్ చేశారు. మిడిల్ ఆర్డర్ ని వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు ఈ జింబాబ్వే జట్టు కూడా వీళ్ళు నమీబియా కానీ, జింబాబ్వే కానీ, యుఎస్ఏ కానీ, ఇప్పుడు పాకిస్తాన్ యుఎస్ఏ మ్యాచ్ జరగనుంది. సూపర్ 8 లో ఒక బెర్త్ కోసం వాళ్ళిద్దరికి మధ్య పవర్ ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్ లో వాళ్ళు ఎలా రాణిస్తారనేది చూడాలి. ఇక అలాగే శ్రీలంక ఇప్పుడు మామూలుగా
మనం గత 5-6 ఏళ్ల నుంచి శ్రీలంక పతనావస్థలో ఉంది. శ్రీలంక జట్టు ఆ దేశంతో పాటు శ్రీలంక క్రికెట్ కూడా నాశనం అయిపోయిందనే కామెంట్స్ వచ్చినాయి. కానీ వాళ్ళు నిన్న 19 ఆడిన ఇన్నింగ్స్ అయితే నవ్వుతున్న భవిష్యత్తు. వాళ్ళు ఎప్పుడు కూడా అంటే నేనంత అద్భుతంగా T20లకు సంబంధించి శ్రీలంకలో నేను ఆ కాన్ఫిడెన్స్ చూడలేదు. అతను పట్టిన క్యాచ్ గానీ, అతను చేసినటువంటి సెంచరీ గానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే టోర్నీ ఫేవరెట్ అని మనం అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం. టోర్నీ ఫేవరెట్స్ అనేది అదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు టోర్నీ ఫేవరెట్ ఎవరో అని చెప్పడానికి మాత్రం క్లారిటీ లేదు. పెద్ద జట్లు లేదు, చిన్న జట్లు లేదు. T20లో పోరాడిన వాడిది. ఎందుకంటే లాంగ్ ఫార్మాట్లకు సంబంధించి ఒక ఆటగాడు కాదు, ఒక ఆటగాడు నిలబడి ఆడే అవకాశం ఉంటుంది పెద్ద జట్లలో. కానీ ఈ చిన్న జట్ల విషయానికి వస్తే సరైన వ్యూహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా బుట్టలో పడేయచ్చు అనడానికి ఈ టోర్నీ అయితే స్పష్టమైన ఉదాహరణ. గతంలో కెన్యా సెమీఫైనల్స్కి వెళ్ళి ఒకంత షాక్ ఇచ్చిందనేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు సూపర్ 8 నుంచి సెమీఫైనల్స్కి వెళ్ళేటువంటి జట్టు ఏదైనా ఉంది అనంటే దానికి సంబంధించి ఏం చెప్తారు? జింబాబ్వే కాకుండా నాకు శ్రీలంక అనిపిస్తుంది. అది నేపాల్ ఎలా వెళ్ళిపోయింది. జింబాబ్వే కాకుండా అయితే నాకు శ్రీలంక అంటే శ్రీలంక సెమీఫైనల్ కి వెళ్లే అంశానికి సంబంధించి శ్రీలంక విషయంలో ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఏదైనా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇట్లా కొన్ని 4-5 జట్ల గురించే మాట్లాడారు. కానీ ఎవరు కూడా శ్రీలంక గురించి మాట్లాడలేదు. నాకైతే శ్రీలంక సెమీస్ కి వెళ్తుందేమో అనే ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఆట తీరు చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు మ్యాచ్. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు బౌలింగ్ విషయంలో. ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే ఒక కోణం, ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది ఇక్కడ. అది చూడొచ్చు అంటారా? ఆస్ట్రేలియా బౌలింగ్ కి పాకిస్తాన్ బౌలింగ్ దగ్గర పోలికలు అనిపించింది అన్న. వాళ్ళ మీద ఉన్నటువంటి భారీ అంచనాలు కానీ, వాళ్ళు ఆడిన విధానం కానీ ఇవన్నీ కూడా అంటే ఒక కాన్ఫిడెన్స్ మిస్ అయింది అనేది నాకు ఎందుకో. అంటే హైజిల్వుడ్ గానీ వీళ్ళు ఉంటే, మిస్టార్క్ గానీ వీళ్ళు ఉంటే ప్రభావం వేరే రకంగా ఉండేది. అంటే యంగ్ బౌలర్స్ లో నాథన్ ఎలిస్ గానీ ఇలా కొంతమందికి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయంలో. కానీ వాళ్ళు ఏదో బ్యాటింగ్ తో నెట్టుకొచ్చేద్దాము, బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ లేదండి ఇంకొక మ్యాక్స్వెల్ గానీ. ఆ మ్యాక్స్వెల్ మరి టీమ్ లో ఎందుకు తీసుకుంటున్నారు నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మ్యాక్స్వెల్ అతను ఆడిన ఇన్నింగ్స్ ఎప్పుడో ఒకటి అంటే ఏదో మనకి సూపర్ సినిమాలో కామెడీ సీన్ ఉంటది కదా, నీ జీవితంలో నన్ను చూడాలంటే సంగనాగిపోవాలన్నట్టు. అంటే టీం సంగనాగిపోతేనే తప్ప అతను ఆడే పరిస్థితి లేదు. అది చాలా సందర్భాల్లో అతను నాకు తెలిసి అతను ఆడిన ఇన్నింగ్స్ అంటే 2023 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడిన ఒక ఇన్నింగ్స్, తర్వాత ఈ బిగ్ బాస్ లీగ్ లో కూడా అతను పెద్దగా రాణించిన పరిస్థితి ఉండదు. మరి అందరికి ఎందుకు అంత ఓవర్ హైప్ ఇస్తారో కూడా అర్థం కాదు. అతను ఒక రెండు IPL సీజన్స్ లోనే అతను బాగా ఆడినట్టున్నాడు అతని కెరీర్ లోకి. మిగిలింది ఎక్కడ కూడా మ్యాక్స్వెల్ నుంచి పెద్దగా ఆశించినటువంటి ఇన్నింగ్స్లు కూడా ఏం లేవు. మరి ఇక మిగిలిన ఆటగాళ్ళు కూడా పెద్దగా రాణించలేదు. మరి అంటే ఆస్ట్రేలియా జట్టు కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగో భారత్ ఎలా ప్రక్షాళన చేసుకోవాలో జట్లని, ఆస్ట్రేలియా కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, అంటే ఈ సూపర్ 8లో రాబోయే రోజుల్లో చూసేటువంటి మిరాకిల్కి సంబంధించి ఏమైనా గెస్ట్ చేయగలరా మీరు? మిరాకిల్ కి సంబంధించి అంటే నాకున్నటువంటి అంచనాల ప్రకారం ఇప్పుడు సూపర్ 8 కి కనుక పాకిస్తాన్, USA వెళ్తే కనుక పాకిస్తాన్ త్వరగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగే శ్రీలంక ఖచ్చితంగా వాళ్ళు అంటే సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. శ్రీలంక ఫైనల్ కి వెళ్ళినా సరే ఆశ్చర్యం లేదనేది నా ఒపీనియన్. అంటే టఫ్ ఫైట్ సౌత్ ఆఫ్రికా అలాగే న్యూజిలాండ్ నుంచి ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదంటారు? అంటే చిన్న టీమ్స్ బాగా ఆడుతున్నాయి కాబట్టి అవి కూడా కొంచెం బలహీనంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు. సౌత్ ఆఫ్రికా ఓకే, వాళ్ళు సూపర్ ఫైట్ క్వాలిఫై అయినా కానీ నాకు ఎందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది సరిగా కనపడట్లేదు. ఎందుకో మనం మామూలుగా ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తే భయం వెళ్తాం కదా, అలానే కొంత కనపడుతోంది అనేది అయితే నేను అనుకుంటాను. ఇక న్యూజిలాండ్ కూడా ఒత్తిడిని తట్టుకునే విషయంలో న్యూజిలాండ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. అయితే మొన్న వాళ్ళు మా ఇండియాలో సిరీస్ కి సంబంధించి అంటే న్యూజిలాండ్ 5 మ్యాచ్లు T20 సిరీస్ ఆడినప్పటికీ కూడా వాళ్ళల్లో ఎందుకో ఈ వరల్డ్ కప్ లో కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కనపడలేదు. నాకు ఇంగ్లాండ్ కొంత నమ్మకంగా కనిపించింది. అలాగే ఇటు భారత్ కి సంబంధించి ఒకే పరిస్థితిలో ఇంగ్లాండ్ కూడా తేలిపోతుంది కదా అనేటువంటి పరిస్థితి ఉంది కదా ఈ చిన్న జట్ల మీద కూడా. అంటే చిన్న జట్లు ప్రతి దాని మీద ప్రభావం చూపిస్తున్నాయి. అట్లా దీని మీద ఒకటి అమెరికా చూపించింది, నమీబియా చూపించింది, ఆఫ్ఘనిస్తాన్ చూపించింది, అలాగే మిగిలిన జట్లు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ క్షణమైనా సరే గేమ్ చేంజర్ గా మారేటువంటి ఛాన్స్ ఉందా ఇంగ్లాండ్కి? అసలు చూడొచ్చు అలా ఇంగ్లాండ్ చూడొచ్చు. ఇంగ్లాండ్ సెమీఫైనల్ కి ఎలా ఖచ్చితంగా ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఛాన్స్ అయితే కనపడుతుంది. ఎట్లాగే పాకిస్తాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంగ్లాండ్ కి సెమీఫైనల్ కి సంబంధించి కొంత హోప్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా పెద్ద హోప్స్ ఏం లేదు. అలాగే వెస్టిండీస్ జట్టు, వెస్టిండీస్ కాన్ఫిడెన్స్ వాళ్ళు రన్ రేట్ చూసారు. వెస్టిండీస్ రన్ రేట్ మీరు ప్లస్ 1.8 నాకు తెలిసి శ్రీలంక తర్వాత వాళ్ళదే ఎక్కువగా ఉన్నట్టుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అంటే కలిసి వచ్చే విషయాలే. మరి చూద్దాం ఏమవుతుందో.
ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ వెస్ట్ అప్డేట్స్. ఇండీస్ శ్రీలంక మీద అయితే నాకైతే హోప్స్ ఉన్నాయి. ఎస్ విల్ సీ వాట్ హ్యాపెన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక T20 వరల్డ్ కప్లో సంచలనం అయితే చోటు చేసుకుంది. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్ అయిపోయింది. ఇక జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. గ్రూప్ బి నుంచి సూపర్ 8కి చేరుకున్నారు జింబాబ్వే, శ్రీలంక. అలాగే టోర్నీలో ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో 2 ఆస్ట్రేలియా ఘోరమైనటువంటి ఓటమి పాలైంది.